హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రవి చేపూర్. ఈ టెంపుల్ ఒక మహా అద్భుతమైన టెంపుల్, అలాగే ఒక పవర్ఫుల్ టెంపుల్ కూడా ఇది. ఇక్కడ పరమశివుడు స్వయముగా వెలిసిన ప్లేస్ ఇది. అసలు శక్తి పీఠం అంటే ఏంటి, ఆ శక్తి పీఠాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, శక్తి పీఠాలు అనేది ఏర్పడటానికి కారణం ఏంటి, ఈ టెంపుల్కి ఆ శక్తి పీఠాలకు ఒక లింక్ ఉంది. ఆ లింక్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అందుకే ఈ టెంపుల్ అంత పవర్ఫుల్ అని చెప్తున్నాను. ఈ టెంపుల్ని కనుక మనం దర్శిస్తే సకల పాపాలు, ఎలాంటి దోషాలైనా సరే తొలగిపోతాయట. అలాంటి పవర్ఫుల్ టెంపుల్. ఓకే గైస్, ఇక ఈ వీడియోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్. ఈ టెంపుల్ 12వ శతాబ్దం నాటిది. ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్, టెంపుల్ డిజైన్, ఇక్కడున్న శిల్పాలు మహా అద్భుతమనే చెప్పాలి. ఈ టెంపుల్ని శివరాత్రి రోజు కనుక మనం దర్శనం చేసుకుంటే స్వామివారిని, ఇక మనకు జీవితంలో తిరుగుండదట. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుండి ఒక 60 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మహారాష్ట్రలోని కిద్రాపూర్ అనే టౌన్లో ఉంటుంది. ఇది మనం ఇక్కడికి ఎలా రావాలి అనేది నేను ఇంతకుముందే కొల్హాపూర్ టూర్ అనే దాంట్లో వీడియో చేశాను నేను. అది మన ఛానల్లో ఉంది. ఒకవేళ చూడాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి, ఇక్కడికి ఎలా రావాలి అనేది తెలుస్తుంది. ఈ టెంపుల్లో ఉన్న మహా అద్భుతమైన ఈ శిల్పకళను డ్యామేజ్ చేశారు ఈ విధంగా అప్పట్లో. ఇక మనం స్థల పురాణానికి వస్తే దక్షుడు కూతురు అయిన సతీదేవి ఎవరు అంటే ఆ పరమశివుడి భార్య. సతీదేవి పరమశివుడిని పెళ్లి చేసుకోవడం తన తండ్రి అయిన దక్షుడికి ఇష్టముండదు. దక్షుడు ఆ శివుడిని ఎప్పుడూ దూషిస్తుంటాడు. దక్షుడు ఒకరోజు మహాయజ్ఞాన్ని తలబెడతాడు. ఆ యజ్ఞానికి దేవతలను, గంధర్వులను, అలాగే ఋషులను, మహామునులను అందరినీ ఆ యాగానికి ఆహ్వానిస్తాడు, ఒక పరమశివుడిని తప్ప. సతీదేవి దక్షుడు శివుడికి ఆహ్వానం పంపలేదు అని బాధపడుతుంది. సతీదేవి తన తండ్రి చేస్తున్న యాగానికి ఎలాగైనా సరే వెళ్ళాలి అనుకొని శివుడి దగ్గరికి వెళ్ళి, నేను ఆ యాగానికి వెళ్తాను అని శివుడిని అడుగుతుంది. పిలవని పేరంటానికి వెళితే అక్కడికి వెళ్ళి మనం భంగపడాల్సి ఉంటుంది అని శివుడు వద్దు అని చెప్తాడు. అప్పుడు సతీదేవి ఆ పరమశివుని ఎలాగో ఒక విధంగా ఆ పరమశివుని ఒప్పిస్తుంది. శివుడు సతీదేవి పడుతున్న బాధను చూసి, అయితే నందిని తోడుగా తీసుకువెళ్ళు అని చెప్తాడు. అప్పుడు సతీదేవి నందిని తోడుగా తీసుకొని వెళ్తుంది. అలా కొంత దూరం వచ్చాక సతీదేవి నందిని, నువ్వు ఇక్కడే ఉండు అని నందిని ఆజ్ఞాపిస్తుంది. సతీదేవి ఒక్కతే యజ్ఞం జరుగుతున్న ప్లేస్కు వెళ్తుంది. దక్షుడు సతీదేవిని చూసి, పిలవని పేరంటానికి పంపించాడా ఆ శివుడు అని చెప్పి ఆ శివుడిని నానా మాటలు అని ద్వేషిస్తాడు. కోపంతో రగిలిపోతాడు. దక్షుడు అన్న మాటలను భరించలేక తను అక్కడే జరుగుతున్న మహాయజ్ఞంలో అగ్నికి ఆహుతి అవుతుంది. విషయం తెలుసుకున్న ఆ పరమశివుడు ఆ ప్లేస్కి వస్తాడు. సతీదేవిని అలా చూసి బాధపడుతూ కోపగ్రస్తుడవుతాడు. శివుడు ఆ కోపంతో ప్రళయ రుద్రుడవుతాడు. శివుడి జటాజూటం నుండి వీరభద్రుని సృష్టించి ఆ యాగాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు. అందుకే శివుడు తీవ్రమైన కోపంతో వీరభద్రుని సృష్టించిన ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్ని కోపేశ్వర దేవాలయం అంటారు. పరమశివుడు సతీదేవి దేహాన్ని తీసుకొని వెళుతూ లయకారకుడైన పరమశివుని కోపానికి విశ్వం మొత్తం అల్లోకల్లోలం అవుతుంది అని తెలుసుకున్న ఆ మహావిష్ణువు ఇక్కడికి వచ్చి శివుడి కోపాన్ని తగ్గించడం కోసం మహావిష్ణువు తన విష్ణు చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. అప్పుడు సతీదేవి దేహంలోని శరీర భాగాలు పలు చోట్ల అక్కడక్కడ పడతాయన్నమాట. అలా పడ్డ శరీర భాగాలనే శక్తి పీఠాలు అంటారు.
అందుకే శక్తి పీఠాలకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా ఆ శక్తి పీఠాలు ఏర్పడిన ప్లేసే ఈ కోపేశ్వర టెంపుల్. అది ఏంటి అంటే ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఒక 3 days సూర్యకిరణాలు టెంపుల్లో ఎక్కడో ఉన్న శివలింగం పైన సూర్యకిరణాలు పడతాయట. ఆ సూర్య భగవానుడు పరమశివుడికి సూర్యకిరణాలతో అభిషేకం చేస్తారు అని పురాణాలు చెప్తున్నాయి. ఆ టైంలో ఈ అద్భుతాన్ని చూడడం కోసం కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారట. మహాశివరాత్రి రోజు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. అప్పుడు స్వామివారిని మనం దర్శనం చేసుకుంటే గనక మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది అని ఇక్కడ పండితులు చెప్తుంటారు. ఈ టెంపుల్లో ఇంకొక అద్భుతం ఏంటి అంటే గనక ప్రతి పౌర్ణమి రోజు ఈ మంటపంలో చంద్రుడి నుండి వచ్చే కిరణాల వల్ల ఈ మంటపంలో ఈ విధంగా మంటపం మొత్తం వెలిగిపోతుందట. ఇది చూడటానికి మన 2 కళ్ళు చాలవని చెప్తారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈరోజు. అంతేకాదు ఈ టెంపుల్లో ఒక పక్క మహావిష్ణువు, ఇంకో పక్క బ్రహ్మదేవుడు కూడా ఉంటారు. ఇక్కడ మీరు గర్భగుడిలో చూశారు కదా, 2 శివలింగాలు ఉన్నాయి. ఒకటి ఆ పరమశివుడు, ఇంకొకటి ఆ మహావిష్ణువు అన్నమాట. సో మహావిష్ణువు కూడా లింగం రూపంలో ఇక్కడ అవతరించారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ టెంపుల్కి వెళ్ళినా సరే దేవుడికి మన భవానికి మనం ఏ విధంగా దర్శనం చేసుకున్నాం, ఏ విధంగా మనం దండం పెట్టుకుంటాం, ఈ విధంగా దండం పెట్టుకుంటాం. కానీ ఈ టెంపుల్లో మాత్రం ఈ విధంగా కాదు, ఈ విధంగా దేవుడికి దండం పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇటువైపు మహావిష్ణువు, ఇటువైపు బ్రహ్మదేవుడు, ఇటువైపు సెంటర్లో మనం ఈ సెంటర్లో చూస్తున్నాం కదా, ఈ సెంటర్లో అన్నప్పుడు మనకి శివుడు అనమాట. సో ముగ్గురికి మనం దండం పెట్టుకున్నట్టు ఈ విధంగా మనం పెట్టేసి ఈ గుడిలో మనం దండం పెట్టుకోవాలి దేవుడికి. అదే ఈ గుడిలో కూడా ఒక స్పెషాలిటీ. ఈ విధంగా కాకుండా ఈ విధంలో అంటే ఇక్కడ విష్ణు భగవానికి దండం పెట్టినట్టు, ఇక్కడ బ్రహ్మదేవుడికి దండం పెట్టినట్టు, సెంటర్లో నుంచి శివుడిని చూస్తూ దండం పెట్టినట్టు. అది ఈ గుడిలో ఒక స్పెషాలిటీ కూడా. ఈ టెంపుల్లో మనం తెలుసుకోవాల్సినవి ప్రతి మూల చాలా ఉన్నాయి. అలాంటి విశేషాలన్నీ మనం తెలుసుకోవాలంటే ఒక గైడ్ని మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒక గైడ్ ఉన్నారు. ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ మొత్తం పూసగుచ్చినట్టు చెప్తారు. ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్తే కనుక ఆ గైడ్ని మీరు మాట్లాడుకోండి. చాలా అద్భుతాలన్నీ చెప్తాడు ఆయన. ఆయన డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆయన ఫోన్ నెంబరు అది. ఈ గైడ్ని నేను ప్రమోట్ చేయట్లేదండి, ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్లో ఉన్న అద్భుతాలను మనం తెలుసుకోవాలి అంటే ఇలాంటి గైడ్లు ఉంటేనే మనము ఇలాంటి అద్భుతమైన టెంపుల్ గురించి మనము తెలుసుకోగలుగుతాం. సో ప్లీజ్ కాంటాక్ట్.
సో గైస్, ఇలాంటి అద్భుతమైన టెంపుల్ని మన లైఫ్లో ఒక్కసారన్నా మనం సందర్శించి స్వామివారిని దర్శనం చేసుకుంటే స్వామివారి ఎప్పుడు చల్లని చూపుతో కృపా కటాక్షాలు, స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మన పైన ఉంటాయి. సో గైస్, మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయాలంటే ఇలాంటి టెంపుల్స్ గురించి 10 మందికి తెలియాలి. సో అందుకనే షేర్ చేయమంటున్నాను. అలాగే లైక్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే కనుక మీరు బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గాయ్స్, హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ శివరాత్రి. బాయ్ బాయ్.